హలో ఎవ్రీవన్! ఇదొచ్చేసి పురిటి స్నానం పార్ట్ 2. సో, నాకన్నా కూడా ముందుగా బుడ్డోడికైతే స్నానం చేపిస్తారనమాట. నెక్స్ట్ అయితే నన్ను బయట కూర్చోపెట్టేసి ఇల్లంతా కూడా క్లీన్ చేసి ఇలాగ చాటలో అయితే బియ్యం పోసి తాంబూలం పెట్టి ఒక టవలేసేసి బుడ్డోడినైతే పడుకోబెట్టేస్తారు. సో, పడుకోబెట్టిన తర్వాత బొడ్డు మీద బంగారం పెట్టి డోర్స్ అయితే క్లోజ్ చేస్తారు. ఈ టైంలో బ్రహ్మదేవుడొచ్చేసి తలరాత రాస్తాడు అని చెప్పేసి నమ్ముతారు. నెక్స్ట్ నాకు కూడా తలకి ఆముదం అది పట్టించి నలుగు పెట్టి కుంకుడుగాయలతో తలకైతే పోశారు. ఇంకా నెక్స్ట్ అయితే నేను స్నానం చేసి వచ్చి అమ్మ తీసుకొచ్చిన శారీని అయితే కట్టుకొని వచ్చాను. సో ఇంకిప్పుడు మజ్జిగనైతే ఇస్తారనమాట. మజ్జిగనైతే వేపాకులతోటి చుట్టూరు చల్లుకుంటూ కుక్క దగ్గరికి అయితే వచ్చి కుక్కని గౌరీదేవిగా అయితే భావించి బొట్టు పెట్టి వేపాకుల దండ అయితే వేయాలి. బట్ అదైతే భయపడుతుంది అని చెప్పేసి నాకు కూడా భయం వేసి దాని మీదకైతే ఇసిరేసా. నెక్స్ట్ ఇంకా వచ్చిన చుట్టాలందరూ కూడా బుడ్డోడిని అయితే చూడడానికి వచ్చారు. ఆ తర్వాత లంచ్ కూడా ఇలా సింపుల్గా అయితే చికెన్ బగారా రైస్ తోటి కంప్లీట్ చేశాను. అప్పటిదాకా దొండకాయ తిని తిని బోర్ కొట్టింది. ఆ రోజే చాలా టేస్టీగా తిన్నాను అనే ఫీలింగ్ వచ్చింది.